మన భారతదేశంలో సంస్కృతి ఉంది ఏంటంటే మరణానికి దేనికి భయపడకపోయినా మరణానికి మనం చాలా భయపడతాం. అవునంటారు కాదంటారా? అంటే ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు మరణం అని ఎవడన్నా నోట్లోంచి అన్నాడు అనుకోండి, అని చెత్తకొట్టేస్తారు అక్కడ. ఆ మాట కూడా మనం వినకూడదు అని కోరుకుంటాం, అవునా కదా? కానీ మరణం రోజు మనం ఇంత సంతోషంగా ఉండడానికి కారణం ఏంటి? ఆ మరణాన్ని దేవుడు మన కోసం చంపేశాడు. దేవుడి స్తోత్రం చెప్తాం. ఆ మరణాన్ని మనకి తీసేసాడు, నిత్య జీవాన్ని మనకి ఓపెన్ చేశాడు అనమాట. అందుకే మనం ఎలా ఉండాలి? సంతోషంగా ఉండాలి. దేవుని మరణం అనేది అప్పటికప్పుడు ప్లాన్ చేసింది కాదు. 750 సంవత్సరాల క్రితం ఇది ప్రవచనం ఒక ఆయన చెప్పాడు దీని గురించి. ఎవరైనా? యెషయా 53వ అధ్యాయం, యెషయా 53వ అధ్యాయంలో ఆయన సిలువకు వేయడానికి ముందు 24 గంటల ముందు ఏం జరిగిందో మొత్తం అంతా, అంటే 53వ అధ్యాయంలో చెప్తా ఉంటాడు అనమాట. 2000 సంవత్సరాలు అయిపోయింది దేవుడు ఈ కార్యం జరిగించి. కానీ సిలువలో మనం నేర్చుకోవాల్సిన 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. సిలువ మనకి రెండు సూచిస్తుంది, రెండు మాటలు సూచిస్తుంది. ఏంటంటే నిన్ను నన్ను రక్షించాలనుకున్న తండ్రి ప్రేమను చూపిస్తుంది సిలువ. ఏంటంటే నిన్ను నన్ను రక్షించాలనుకున్న తండ్రి ప్రేమను చూపిస్తుంది ఒకటి. రెండవది పాపాన్ని శిక్షించకుండా ఉండలేని ఆయన నీతిని కూడా చూపిస్తుంది సిలువ. అర్థమైన ఒకసారి హల్లెలూయా. ఒకటి ఏం చూపిస్తుంది? ఈ మాట కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే అయిపోయింది. ఒకటి నిన్ను నన్ను రక్షించాలన్న ఆయన ప్రేమ సిలువ చూపిస్తుంది. రెండో మాట ఏంటి? పాపాన్ని శిక్షించకుండా ఉండలేని ఆయన నీతి. ఒకటి ప్రేమ, రెండోది ఏంటి? నీతి. ప్రేమ మనందరికీ తెలిసిందే. దేవుడు మనకి ఎంతో ప్రేమను చూపించాడని మనం అందరం ఎప్పుడు ప్రతి గుడ్ ఫ్రైడే రోజున తెలుసుకుంటాం. కానీ పాపాన్ని శిక్షించకుండా ఉండలేని ఆయన నీతిని మనం చూడగలగాలి. ఎందుకు అని అంటే ఆయన ఒక్కగానొక కుమారుణ్ణి మన పాపాలను క్షమించడం కోసం, మన పాపాలని మనలో నుంచి తీసివేయడం కోసం, అవినీతిని తీసివేయడం కోసం ఆయన్ని శిక్షించకుండా ఉండలేకపోయాడు. అంటే యేసుక్రీస్తు శిక్షణ అనుభవించకుండా ఆయన చేయలేకపోయాడు తండ్రి. ఎందుకో చెప్పనా? మన పాపాలని మొత్తం మనలో నుంచి తీసివేయడానికి. కాబట్టి మొదటిగా సిలువ మనకు ప్రేమనిస్తుంది, రెండోదిగా సిలువ నీతిని నేర్పుతుంది. కాబట్టి మనం సిలువ ద్వారా నేర్చుకోవాల్సినవి కొన్ని మాటలు నేను చెప్తున్నాను. ఒకటి త్యాగం నేర్చుకోవాలి, మంచితనం నేర్చుకోవాలి, ప్రేమ నేర్చుకోవాలి, నీతి నేర్చుకోవాలి, పరిశుద్ధత నేర్చుకోవాలి. అట్టి వారుగా మనం ఎప్పుడూ ఉండగలిగితే